స్టాప్ స్టాప్ ఆపండి. మీ పేరేంటి? మిమ్మల్ని జాక్సన్, మైకేల్ జాక్సన్. ఆర్సీ బుక్ ఉందా? ఆర్సీ బుక్ లేకపోతే స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. పెద్దారెడ్డి వాడెవడు? వాడెవడా? ఏంటది? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలీదా మీకు? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారా మీరు? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? పెద్దారెడ్డి తెలియదంటే వీడికి. వాడెవడో నాకు తెలీదు. పద ముందు స్టేషన్కి. చైతి, చైతి, నెల్లూరు పెద్దారెడ్డి తెలియదండి వీళ్ళకి. అసలు ఇది పోలీస్ స్టేషనేనా? ఏమండి, పోలీస్ డిపార్ట్మెంట్ అన్న తర్వాత 420 ఎవడు, జెంటిల్మెన్ ఎవడు, వెధవెవడు, ఆ మాత్రం తెలుసుకోకుండా ఎలా ఉంటారండి? అసలు మీకు జాబ్ ఇచ్చిన వెధవడండి. మనిషి ఫేస్ చూడగానే అల్సేషన్ డాగ్ లాగా చెక్క చెక్క చెక్కమని పెట్టేయాలి. నన్ను నన్ను అరెస్ట్ చేస్తారా మీరు? ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. ఎస్, ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి. ఎస్, ఐ వాంట్ టు టాక్ టు అక్కడ మారా నన్ను బెదర కొడతావేంట్రా? నీకు లారీడి చాక్లెట్ ఇస్తాను, నన్ను పట్టుకోరా. అమ్మా ఛీ. మర్యాదగా క్యాసెట్ ఇవ్వు, లేకపోతే కాల్చి పారేస్తాను. నిజంగా మా దగ్గర లేదండి. ఒకటి, లేదు. రెండు, మా దగ్గర లేదండి. నంబర్ ఏంటండి బాబు? మూడు. పళ్ళని చేయకు. మర్యాదగా వాళ్ళను వదిలే, లేకపోతే వీడిని షూట్ చేస్తాను. రే చాక్లెట్, మన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టించడానికి ఈడు ఆడి నాటకం రా. రే అక్కని కింద పడేరా. అదేలా కుదురుతుంది? ఆ క్యాసెట్ బయట పడిందంటే నీతో పాటు నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అంటే ఏంటను మనది? ఆ క్యాసెట్ నాకు ఇస్తేనే వీళ్ళని వదులుతాను. వీడు నన్ను చంపినా పర్వాలేదా? ఆ క్యాసెట్ వీళ్ళ చేతిలో పడిందంటే నీతో పాటు నేను చస్తాను. దానికన్నా ఇదే బెటర్ గా. ఏమండి, మాకు ఐడియా వచ్చిందండి. సపోజ్ మీరు గంతీశారనుకోండి, అక్కడ ఆయన గంతీసేస్తారండి. మేము ఇటు నుంచి అటు వెళ్ళిపోతామండి. సీఎం గారు అటు నుంచి ఇటు వచ్చేస్తారండి. అంటే మేము అక్కడికి వెళ్ళిపోతామండి, తర్వాత ఆయన ఇక్కడికి వచ్చేస్తారండి. అదండి. ఎలా ఉంది సార్ ప్లాన్? చండాలంగా ఉంది. ఆ సీఎం నాకేం పని? పెన్ అనుకున్నావా? గన్ విత్ బుల్లెట్స్. పెట్టు 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 పెట్టు. ఏయ్, మర్యాదగా వాడిని విడిచిపెట్టు, లేకపోతే వీడిని కాల్ చేస్తాను. కాల్చుకో, వాడిని కలిస్తే నాకేం? పోనీ సీఎంకి పెట్టినా? నేను పెట్టాను కదా, మళ్ళీ నువ్వెందుకు?
ఒక్కడిని కాలిస్తే కానీ క్యాసెట్ బయటపడదు. 1 2 ఆగు. క్యాచ్. దిశా, 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 దిశా. నమస్కారం గవర్నర్ గారు. ఇదంతా ఏమిటి చీఫ్ మినిస్టర్ గారు? నేను చెప్తాను సార్. ఇవాళ కూడా ఎవరు రాలేదన్న. ఎవడు రాలేదురా? అదే నేను లేపేనికి ఎవరు రాలే. నన్ను లేపనీకి రాకపోతే నీకు డిసప్పాయింట్మెంట్ ఏందిరా? అరే నిన్ను లేపేనికి ఎవరు రాకుండా నా డ్యూటీ ఎందుకన్నా? నేనేమన్నా బేకారుగా అన్నవాళ్ళకన్నా? ఏయ్! కంటితో చూస్తే ఆర్డర్, కన్నుతో చూస్తే మర్డర్. ఇది శ్రీశైలం స్టైల్. జనానికి గన్ అంటే భయం, గన్నుకి నేనంటే భయం. అలా నువ్వు అంటే నాకు భయం లేదనా? దిల్లానా? అరే చూప్, నీ గురించి కాదురా, గన్ గన్ గురించి. వెల్కమ్ టు ద సినిమా ఇండస్ట్రీ శ్రీశైలం అన్నా. అసలు మీకున్న బ్యాక్గ్రౌండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఉందన్నా? ఏయ్! అన్నా బ్యాక్గ్రౌండ్ కాదురా, బ్యాక్ క్రౌడీస్. అన్నా ఇతని పేరు అప్పలరాజు, మన సినిమా డైరెక్టర్. అలా మొదటి సినిమా ఎలాగ పెట్టానా? నేను మొట్టమొదట మర్డర్ చేసినప్పుడు సిన్సియారిటీ నీ కళ్ళలో కనిపిస్తుంది. నా 4వ మర్డర్ సినిమాల్లో చేసిన. అది 5వ 4వది బర్త్డే పార్టీలో కూర్చేసినావు. బో ఏయ్! కూకోమని కూడా అన్న చెప్పాలా? కూకోరి. థియేటర్లో నా దుష్మన్ గాడిని లేపేసిన తర్వాత టైం పాస్ కోసం మిగతా సినిమా చూసిన. అప్పటి శాంతి ఇంట్రెస్ట్. ఇంకో విషయం, మన సినిమాలో కత్తులు, గన్నులు, రౌడీలు, బాంబులు ఎవరిని రెంట్కి తెచ్చుకోవాల్సిన పని లేదు. అన్నీ మన దగ్గరే ఉన్నాయి, ఫ్రీ. సార్ 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 మనది అలాంటి సినిమా కాదు సార్. మంచి ఫీల్, ఎమోషన్, సెంటిమెంట్ ఉన్న గొప్ప ట్రాజడీ సినిమా సార్. కన్ను తడిస్తే సెంటిమెంట్, దెబ్బ తగిలితే ఆయింట్మెంట్. అబ్బా అబ్బా అబ్బా. అన్నా శ్రీశైలం అన్న సూపర్ అన్న. అన్నట్టు ఇదిగో శ్రీశైలం అన్న పాటలు బ్రహ్మాండంగా రాశారు తెలుసా నీకు? ఏంటి ఆలోచిస్తున్నావు? మన సినిమాలో పాటలన్నీ అన్నతో రాయితేనేగా. రాయిద్దామంటే కాన్ పైన కొడతా. అన్న ఫైనాన్స్ చేసేదే పాటలు రాయనికి. అన్న ఆర్డర్ ఇది గుచ్చేస్తా. గన్నుకుంటుంది కన్నీరు, బుల్లెట్టుకుంటుంది పన్నీరు. వా అన్నా వా వా. అన్నా శ్రీశైలం అన్న నీలాంటి ఒక మహాకవి మా సినిమాకి ఫైనాన్స్ రావడం నిజంగా మా అదృష్టం అన్న. ఏం అప్పలరాజు? అవును మన అదృష్టం. సినిమాలో నా పాటలు పెట్టుకుంటే గన్నుకు బదులు పెన్నుంటుంది, లేదంటే మీ అందరి తలల్లో బుల్లెట్ ఉంటుంది. వా అన్నా వా 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 వా.
మీకోసం ఒకటి తెచ్చాను సార్. ఏంటిది? అంటే మీ సినిమా హిట్ అవ్వాలని అన్నలంతలు ఖర్చించి ప్రసాదం తీసుకొచ్చాను సార్. పెట్టు, ఆడబెట్టు. సార్ సార్ మీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సార్.